నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్. నేటి ప్రధానమైనటువంటి చర్చ బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి అక్కడి నుంచి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. గవర్నర్ గారి నుంచి ఇష్యూ అనేది ఇప్పుడు పార్లమెంటులో ఉన్నది. 42% రిజర్వేషన్ ప్రక్రియ అనేది ఏ మేరకు అమలు అవుతది? మరి దీని పట్ల భిన్నాభిప్రాయాలు వెల్లువడుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది 42% రిజర్వేషన్ అనేది అమలయ్యే ఛాన్స్ లేదు. ఆ ఛాన్స్ ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించేదే కాదన్నట్టు కొంతమంది నిపుణులు చెప్తుంటే, మరికొంతమంది నిపుణులు 42% ఏంది? బీసీలను కార్నర్ చేసుడేంది? మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరిని కలిపితే 96% మాది, 4% ఓసీలది. 96% మాదే, ఎట్లా పంచుకోవాలో మాకు తెలుసని మరికొంతమంది చెప్తున్నటువంటి మాట. మరి బీజేపీ పార్టీ అయితే 42%లో మైనారిటీలకు కూడా ఎట్లిస్తారు? మైనారిటీలను తొలగిస్తే బీజేపీ పార్టీ మేము ఆ బిల్లును అమలు చేస్తామంటూ బీజేపీ పార్టీలో కొంతమంది నాయకులు చెప్తున్నటువంటి మాట. మరి ఈ 42% అమలయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఇంకొక పాయింట్, కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును తెరపైన పెట్టి ప్రజలలో తోసేసి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అయితే మీనాక్షి నటరాజన్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహకానికి సిద్ధమైపోతున్నది. ఈ 42% చర్చ అనేది తీవ్రంగా ప్రజలలో నడుస్తున్నది. మరి వాళ్ళు పాదయాత్ర నిర్వహించిరంటే ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలే భాగంగా వాళ్ళు పాదయాత్ర నియమించుకొని ఆ పాదయాత్రలో పాల్గొంటున్నారు. వాళ్ళ రాజకీయ ప్రక్రియ అనేది నడుస్తున్నది. మరి ఈ 42% రిజర్వేషన్ అమలు అయిన తర్వాత వెళ్తారా ఎన్నికలలోకి? లేదంటే ఈ బిల్లు పెండింగ్లోనే ఉన్నాక కూడా ఎన్నికలలోకి వెళ్తారా? చూడాల్సిన పరిస్థితి ఉన్నది. ఓకే, మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ప్రధానమైనటువంటి హెడ్లైన్స్ చూసుకుంటే, నా టైం నా ఇష్టం అంటూ యువత ఈ రోజులలో నా టైం నా ఇష్టం అంటూ ప్రవర్తిస్తున్నట్టు వార్తా కథనం రాసుకొచ్చినటువంటి వార్త కనబడుతున్నది. అయితే ఇంటర్వ్యూలు, కొలువులు ఎక్కడికి వెళ్ళినా ఆలస్యమే. చేయాల్సిన ప్రతి పని వాయిదాకే జనాలు మొగ్గు చూపుతున్నట్టు మనకు ప్రధానంగా కనబడుతున్నది. చేతికి వాచ్ పెట్టడంలో డెడికేషన్, ఫాలో అవ్వడంలోనే నిల్లవుతున్నారట. అయితే వాచ్ అయితే కంపల్సరీ పెట్టుకొని తిరగడం కాదు, దాన్ని ఫాలో అవ్వడమే ప్రధానమైనటువంటి లక్ష్యం అంటూ వార్తా కథనంలో మనకు తెలుస్తున్నటువంటి న్యూస్ అన్నమాట ఇది. ఓకే, పైగా మేమే మోస్తేవాళ్ళం అనే ఫీలింగ్ అట. ఈ కాలం పోరగాళ్లకు టైం సెన్స్ లేకుండా పోయింది. ఇప్పుడంతా మోతేవార్ల జమానా. దేనికి యాళ్ళ పాళ్ళంటూ ఏదీ లేదు. మణికట్టుకు గడియారం పెడతారు కానీ దాన్ని ఫాలో అయ్యే సోయి ఉండదు. టక్కు టిక్కు తయారవుతారు కానీ టైం సెన్స్ మీద ధ్యాస పెట్టరు. తమకు టైం సెన్స్ అక్కర్లేదు, టాలెంట్ ఉంది కదా అని